జిల్లా తుని నియోజకవర్గంలో జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఒక ఘోరం జరిగింది. తాత అని చెప్పి ఒక విద్యార్థిని మైనర్ విద్యార్థిని బయటకు తీసుకెళ్లాడు. తాటిక నారాయణరావు అనేటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం, విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆ తోటలోకి తీసుకెళ్లాడు ఆయన. సో అక్కడ గురుకుల పాఠశాలలో మా మనవరాల్ని బయటికి తీసుకెళ్తానని చెప్పి తను తాతగా చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లాడు, ఒక తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యం చెయ్యబోయేసరికి తోట యజమాని అక్కడికి రావడంతో ఆయన భయపడిపోయాడు. సో అక్కడ తోట యజమాని వీడియో కూడా తీశాడు. సో ఎవరు నువ్వు, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, అమ్మాయిని ఎందుకు వివస్త్రం చేశావు, ఏం చేద్దాం అనుకుంటున్నావని ఆయన తీవ్రంగా హెచ్చరించడంతో తను వాష్రూమ్ కోసం అమ్మాయిని తీసుకొచ్చానంటూ రకరకాలుగా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. అయితే గతంలో కూడా ఇట్లే అమ్మాయిని బయటికి తీసుకెళ్లేవాడు ఆ నారాయణరావు అంటూ ఇప్పుడు చెప్తున్నారు చాలామంది. సో అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, అక్కడ ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది అక్కడ మహిళలు కూడా చేరుకున్నారు. నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు కాబట్టి నారాయణరావును కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి సేపు పట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ నేను ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. అతని ఉప్పుకూరలోకి మేము వెళ్ళాం, మేము ఉప్పుకూరలోకి వాళ్ళు రారండి. అలాంటిదప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు అంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంటున్నాను. ఆడేవిడ మనవి తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకున్నాను. ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. వాడరా ఆవిడని మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సముద్ర పక్కకి. ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పొలంగా గుడ్లు ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ అడుగు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడ దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడ కవులు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లాడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఇలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా అబ్బాయి ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, మేము చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళవి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు. కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు నమ్మేసి ఆ పిల్లని దేబేడేసారంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి. రైట్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసిన తాటిక నారాయణరావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్.